వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. 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 వేకువ వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్న మాట, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీ సంఘంలో ఉన్న పరిస్థితులు, కల్లోలాలు, ఇబ్బందులు, భయాలు ఈ దినాన మన జీవితంలో, మన కుటుంబంలో కూడా మనం చూస్తున్నాం. రేపు నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, రేపు నా భవిష్యత్తు ఏంటని భయపడుతూ ఉంటున్న మన కొరకై దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు. నీ జీవాన్ని ఎవరు తీసివేయలేరు, ఎవరు నీ ప్రాణాన్ని కొట్టివేయలేరు. ఎందుకంటే క్రీస్తుతో కూడా మీ జీవము కూడా దాచబడి ఉన్నది. అనగా మీకేదన్నా హాని కలిగించాలంటే ముందు ప్రభువుకు హాని కలిగించాలి. మీ జీవం తీసేయాలంటే దేవుని జీవాన్ని తీసివేయాల్సి వస్తుంది. ఇది జరగదు కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ 4 అధ్యాయాలు కూడా రాస్తున్నాడు. మొట్టమొదటి అధ్యాయం అంతా మనం చూస్తే కొలస్సీ మొదటి అధ్యాయం అంతా కూడా సమాధానం, దైవ సమాధానం గురించి రాస్తున్నాడు. ఈ దినాల్లో కుటుంబంలో మనకు కావాల్సింది దేవుని సమాధానం. 2వ అధ్యాయం అంతా కూడా దేవుని ప్రేమ గురించి రాస్తాడు. ఆ ప్రేమలో మనం అతకబడి ఉండాలని, గ్రహించాలని. 3వది మనం చూస్తే కొలస్సీ 3వ అధ్యాయం అంతా దేవుని జీవాన్ని గురించి వ్రాస్తున్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎలాగ మనము ఆ మహిమను పొందుతామో అనేది. 4వ అధ్యాయం అంతా దేవుని వాక్యం గురించి రాస్తున్నాడు. మన కుటుంబం కూడా కొలస్సీ అనుభవంలో మనం ఉండాలి. దేవుని సమాధానంతో దినాన్ని ప్రారంభించి, దేవుని ప్రేమతో కొనసాగిస్తూ, దేవుని జీవం కలిగి మనం ప్రవర్తిస్తూ, దేవుని యొక్క వాక్యములో మనము జీవిస్తూ వచ్చినప్పుడు మన కుటుంబాలు ఎంతగానో కట్టబడుతూ ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యము మీ జీవము అంటున్నాడు. ఇక్కడ దేవుడు మనకి ఎలాంటి జీవాన్ని ఇచ్చాడు? ఇక్కడ ఒక మాటలో చెప్పాలి అంటే ఏంటి ఈ జీవము అని ఒకసారి ఆలోచిస్తే, ఈ దినాల్లో మనం ఎన్నో పనులు చేస్తున్నాం కానీ వాటిల్లో జీవం ఉండట్లేదు. మన ప్రయత్నాల్లో జీవం ఉండట్లేదు, మన ప్రయాణాల్లో జీవం ఉండట్లేదు. ఈ జీవము అంటే అర్థం ఏంటంటే, ఈ లైఫ్ అనేది మనం చేసే పనిలో ఆ సంతోషం, ఆనందం, ఆ యొక్క ఉత్సాహం కనబడట్లేదు. ఏది చేసినా దిగులుతో ఉంటున్నావు, బాధతో ఉంటున్నావు, కష్టంతో ఉంటున్నావు, ఇబ్బందితో చదువుతున్నావు. ఇంకా చెప్పాలంటే ప్రతి పని కూడా ఒత్తిడితో చేస్తున్నావు. దీనికి కారణం ఏంటంటే నీలో జీవము ప్రవహించట్లేదు. కానీ దేవుని దగ్గర కావలసినంత జీవం ఉంది. ఈ ఉదయకాల సమయము ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబ జీవితంలో నువ్వు జీవిస్తున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు. అందులో జీవం ఉంటుందా? చదువుకుంటున్న విద్యార్థులారా, అందులో జీవాన్ని మీరు చూడగలుగుతున్నారా? మీ ప్రతి ప్రయత్నంలో జీవాన్ని మీరు చూడాలి. అంటే ఈ జీవం ఎప్పుడైతే ఉంటుందో మన పనులు మనకి కష్టతరంగా ఉండవు, మన ప్రయాసలు అవి ఇబ్బందికరంగా ఉండవు. జీవంతో ఉన్నప్పుడు అది ఎంతో తేలికగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ జీవము మీ ప్రతి
ప్రయత్నాన్ని తేలిక చేయాలని, మీ కష్టాలను తేలిక చేయాలని, మీ భారాలను తేలిక చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కన్నీటితో, వేదనతో దినాన్ని ప్రారంభిస్తున్నావు, ఒంటరితనంతోనే జీవిస్తున్నావు, ఒంటరితనంతోనే దినాన్ని ముగిస్తున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకై ప్రభు యొక్క జీవము ఈ ఉదయకాలము ప్రవహించాలని కోరుకుంటుంది. దేవుడు మన కొరకై ఇస్తాను అన్న జీవము అది ఎలాంటిది అంటే, ఇక్కడ మొట్టమొదటి అంటున్నాడు కొలస్సీ 3:3, ఇది దాచబడిన జీవము. ప్రభు మన కొరకు ఇచ్చే జీవము అది ఎలాంటిదంటే, నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. అంటే ఎంత శ్రద్ధ ఆయన వహిస్తున్నాడో చూడండి. నీలో ప్రవహించే జీవము ఆయన దాచిపెట్టినది. ఈ దినాన దేవుని నువ్వు అడిగితే చాలు, ఆ జీవంతో నిన్ను నింపుతాడు, ఆ జీవాన్ని నీకు ఇస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా చూసినట్లయితే దేవుని వాక్యములో నుంచి యోహాను సువార్త 6:27 నిత్య జీవము కలుగచేయు అంటున్నాడు. రెండవది, దేవుడు నిత్య జీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే యోహాను 5:40 ప్రకారము ఈ జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రారు అని బాధపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దినాన్ని దేవుని పాదాల దగ్గర జీవంతో ప్రారంభిస్తే ఆ దినమంతా జీవము మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు మన కష్టాలు కష్టాల్లా కనపడవు, ఇబ్బందులు ఇబ్బందుల్లాగా కనపడవు. ఇది రెండవది, నిత్య జీవము ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. మూడవదిగా చూస్తే యోహాను సువార్త 10:10 గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని చెప్తున్నాడు. మూడవది, దేవుడిచ్చేది సమృద్ధి జీవం. ఈ జీవం అనేది కొరత లేకుండా సమృద్ధిగా ఇస్తాడు. ఏదైనా వాహనం చూస్తే నడిచేటప్పుడు ఎంతో తేలిగ్గా ఉంటుంది, ఆగినప్పుడు ఎంత బరువుగా ఉంటుందో మన జీవితం, మన పనులు కూడా అంతే. జీవం లేకుండా మనం చేస్తే చిన్న సమస్య కూడా చాలా కష్టంగా ఉంటుంది, చిన్న కష్టం కూడా చాలా పెద్ద భారంగా అనిపిస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది సమృద్ధి జీవం. నాలుగవ మాట మనం చూసినట్లయితే ప్రభు ఇచ్చే జీవం అది ఎలాంటి జీవము అంటే, దేవుని వాక్యము 2 కొరింథీ 4:10 యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుటకై, ఇది ప్రత్యక్షపరచబడే జీవంగా మనకు కనపడుతుంది. దేవుని యొక్క జీవము అది తెలుస్తుంది. దేవుని జీవం నీలో ఉన్నదని అందరూ కనుగొనగలరు. ఆ జీవం అనేది నీలో ప్రవహిస్తున్నప్పుడు అది ప్రతి ఒక్కరూ కూడా చూడగలరు, గుర్తించగలరు. నీలో గొప్ప మార్పు వస్తుంది. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే 1 తిమోతి 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము. ఐదవది, దేవుడిచ్చే జీవము ఇది వాస్తవమైన జీవము. లోకములో మనకు దొరికేది, మనము చూచేది అది తాత్కాలిక జీవము. ఒకరి మట్టులో చెప్పాలి అంటే, ఒక్క విషయంలో చెప్పాలంటే, లోకములో సంపదలు, ఆస్తులు ఇవన్నీ కూడా మనకిచ్చేది ఇది తాత్కాలికమైన జీవము. కొద్దిసేపు ఆనందంగా, సంతోషంగా, అందరితో కలిసి విలాసవంతంగా, ఉత్సాహంగా ఉన్నావు అనిపిస్తుంది. కానీ మరలా నువ్వెంతో బలహీనమైపోయి, మరలా నీ సమస్యలనే ఒత్తిడి నీ మీదకు వచ్చేసి నువ్వెంతో దినదినం కృంగిపోతూ ఉంటావు. నిన్నటికి ఈ రోజుకి రేపటికి నీలో ఎంతో తేడా కనపడుతూ, ఎదగాల్సిన, అభివృద్ధి చెందాల్సిన, తేజరిల్లాల్సిన నీవు దినదినము వాడిపోతూ, కృంగిపోతూ, మొన్నటి కంటే ఈ రోజు కంటే మొన్నే బెటరు, ఈ రోజు కంటే నిన్నే బాగున్నావు అనే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావంటే, ప్రియ సహోదరుడా, ఈ తాత్కాలికమైన లోక సంబంధమైన ఈ జీవంలో నువ్వు ప్రయాసపడుతున్నావు. ప్రభు నీ కొరకు ఇవ్వాలని తలంచిన జీవమే వాస్తవమైన జీవం. ఇది ఐదవది. ఆరవదిగా చూస్తే ద్వితీయోపదేశకాండం 32:42 నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నీ కొరకు, నా కొరకు ఇవ్వాలనుకుంటున్నది శాశ్వత జీవము. 133వ కీర్తన 3వ వచనంలో హెర్మోను కొండ, సియోను కొండ ఆ మంచు గురించి చెప్తూ అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవాన్ని ఉంచాడు. కాబట్టి ఈ శాశ్వత జీవము నీలో ప్రవహించాలని ప్రభువు కోరుతున్నాడు. ఏడవదిగా చివరిగా చూస్తే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో, అలాగే మనమును నూతన జీవము
పొందిన వారమై. 7వది నూతన జీవము. నీ పరిస్థితులు, నీ పాత జీవితం, పాత బాధలు, పాత కష్టాలు, పాత శత్రువులు, పాత శోధనలు, ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయి ఆత్మీయంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి. ఆ వెనకున్నవన్నీ నిన్ను లాగేయకుండా మరలా కృంగుదలలోకి తీసుకురాకుండా ఉండాలి అంటే దేవుడు నీకు ఇచ్చేది నూతన జీవము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన జీవాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇలాంటి జీవం కావాలని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతుంటే ఇంకా ఎందుకు లోక సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్నావు? లైఫ్ హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన నీకు జీవం రాదు. లైఫ్ స్టైల్కి వెళ్ళినంత మాత్రాన నీకు జీవం రాదు. లోకంలో ఎన్నెన్నో పరిస్థితులు ఉంటున్నాయి, ఎన్నెన్నో విషయాలు ఉంటున్నాయి. వాటి వైపు కాక జీవమునిచ్చే ప్రభు వైపు చూడు. ఈ ఉదయకాలమే ప్రభువు నీకు జీవం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. యోహాను 14:6 ప్రభువే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటున్నాడు. అంతేకాదు యోహాను 11:25 పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలము ఇంత గొప్ప జీవము నీ కొరకు సిద్ధంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే ఈ జీవము నీలోకి రాకుండా అడ్డగిస్తున్నది ఒకే ఒకటి, అది మరణకరమైన పాపము. ఆ చిన్న పాపమే, ఆ అవిధేయతే జీవము నీలోకి రాకుండా ప్రవహించకుండా అడ్డుపడుతుంది. ఆ పాపం ఏంటో నీకు దేవునికి తెలుసు. అది నీకు మర్యాదగా కనపడవచ్చు, అది నీకు న్యాయంగానే కనపడవచ్చు, దాని గురించి నిన్ను నీవు సర్ది చెప్పుకోవచ్చు, దేవునికి కూడా నీవు అది ఏదో సర్ది చెప్పొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, జీవానికి ఆటంకము పాపమని గుర్తుపెట్టుకో. ఆ పాపం ఏమిటి? ఈ ఉదయకాల సమయమే అది తీసివేసుకో. దేవునికి అవిధేయకరమైన పని, ఆలోచన, మాట, ప్రవర్తన, ఉద్యోగమా, వ్యాపారమా, అది ఏదైనప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ఉండి పాపములో ఉన్నది ప్రతిదీ కూడా మన జీవానికి అడ్డు ఆటంకమైపోతుంది. ఈ ఉదయకాల సమయంలో ఇంత గొప్ప జీవం ముందు ఆ చిన్న అల్పమైన భోగము, పాపము, సుఖము నీకు అవసరమా? వాటన్నిటినీ తీసివేసుకో. ప్రభు దగ్గరికి రా. ఈ 7 జీవం నీలో ఉంటే ఒక నూతన వ్యక్తిగా నువ్వు కనపడతావు. నీ పనులు, నీ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలమైపోతూ ఉంటాయి. ఏ ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నావో 2 సక్సెస్ దేవుడు నీకు ఇస్తాడు. ఏ కన్నీళ్ళ గుండా వెళ్తున్నావో 2 ఆనందం దేవుడు నీకు ఇస్తాడు. ఏ అవమానాల గుండా వెళ్తున్నావో 2 ఘనత నీకు ఇస్తాడు. ఏ బలహీనతల గుండా వెళ్తున్నావో 2 బలము. ఏ అనారోగ్యంలో ఉంటున్నావో 2 ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జీవం నీలో ప్రవహించడం ప్రారంభమైతే ఆటోమేటిక్గా అనవసరమైనవన్నీ కూడా వాటంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కసారి ప్రభునందు విశ్వాసం ఉంచి ఒక్క మాటను ఉదయకాలం ప్రార్థన చేయి. ప్రభువా, నీ జీవము నాలో ప్రవహింపచేయి, నీ జీవము నా కుటుంబంలో ప్రవహింపచేయి, నీ జీవము నా ఉద్యోగంలో ప్రవహింపచేయి, నీ జీవము నా వ్యాపారంలో ప్రవహింపచేయి, నీ జీవము నా సేవలో ప్రవహింపచేయను అడిగినప్పుడు, అలాగే చదువుకునే విద్యార్థులారా, ఎందుకు పరీక్షలంటే, చదువు అంటే, సబ్జెక్టులు అంటే భయపడుతున్నారు, అసహించుకుంటున్నారు? అవి ఎంత తేలికైనవో తెలుసా? జీవము నీలో ప్రవహించినప్పుడు ఏ సబ్జెక్ట్ కూడా నీకు కష్టంగా ఉండదు, అవి సులువైపోతాయి. ఈ జీవం నీలో ప్రవహించటానికి నువ్వు ఇష్టపడు, ప్రభు మీద ఆధారపడు. ఈ ఉదయ కాలమే ఇప్పుడే సిద్ధంగా ఉన్న జీవము నీ జీవితాల్లో ప్రవహింపచేసి ఈ దినమంతా కూడా జీవము గల వారిగా మిమ్మల్ని నడిపించు. ఒక నూతన ఉత్సాహముతో, నూతన ఆనందంతో మిమ్మల్ని నింపి నూతన కార్యము మీ జీవితంలో జరిగించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో కొలస్సీ 3:3 ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది అనే మాటను బట్టి 7 జీవం గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ మరణకరమైన పరిస్థితుల గుండా, అనుభవాల గుండా మా ప్రియులు వెళ్తున్నారో ఇప్పుడే ప్రభువా అలాంటి ప్రతి పరిస్థితికి మీ జీవాన్ని జత చేసి, అలాంటి ప్రతి చోట మీ జీవాన్ని ప్రవహింపచేసి జీవముతో, ఆనందముతో, ఘనతతో మా ప్రియులను నింపమని
ఈ మాటలు వింటూ ఏకీభవిస్తున్న మా ప్రియులు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు దర్శించండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి, ఆదరించండి, బలపరచండి. మీరే మహిమను పొందమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినం బయలుదేరి వెళ్తున్నారు. ఈ వేకువ వాక్యపు వెలుగు ఈ దినమంతా వారితో ఉండి నడిపించినట్లుగా సహాయపడమని, వారు తిరిగి గృహాలకు వచ్చేంత వరకు వేకువ వాక్యపు శక్తిని వారికి అనుగ్రహిస్తూ రమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి ఈ జీవముతో నింపి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,